ఇప్పుడు అర్థమైందా? అనవసరంగా దాన్ని స్టైల్ అనుకుని మీరు మోసపోకండి. తొందరెందుకు? ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారో, ఎవరు కూలింగ్ గ్లాసులు నడ్డం పెట్టుకుని కుమిలి కుమిలి పోతారో మీరే కళ్ళారా చూస్తారుగా రాజన్న. అమ్మా ప్రియా, త్వరగా ఆటో తీయమ్మా. ఫోనుకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా. మా వాడు రాత్రంతా గేమ్స్ ఆడి ఛార్జింగ్ అవగొట్టాడు. ఆఫీస్కి వెళ్లే లోపల ఛార్జింగ్ ఫుల్ అవ్వాలా. అన్ని రెడీగా ఉన్నాయి అంకుల్. ఈ రోజు నుండి మన ఆటోలో డైలీ పేపర్స్ తో పాటు 2 వీక్లీ మ్యాగజైన్స్ కూడా పెట్టాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్. నీ ఐడియా సూపర్ అమ్మా. పదమ్మా. ఒక్క నిమిషం సార్. మీరు న్యూస్ చదవడం కంటే వింటే ఎలా ఉంటుంది? న్యూస్ వింటున్నప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంది, మన ఇండియన్ ఆర్మీ ఎలా పోరాడుతోంది, ఇవన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది రాణమ్మా. ఈ వర్క్ టెన్షన్ లో పడి ఈ మధ్య సరిగ్గా టీవీ న్యూసే చూడట్లేదు. నేను చూపిస్తాను. తన ఆటోలో కేవలం ఛార్జింగ్ పాయింట్స్, న్యూస్ పేపర్లే ఉన్నాయి. కానీ నా ఆటోలో ఛార్జర్తో పాటు వైఫై, మినీ సైజ్ ట్యాబ్ కూడా ఉంది. అందులో ఈటీవీ విన్ యాప్ కూడా ఉంది. చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. వావ్, నువ్వు ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నావు రాణమ్మ. మరేమనుకుంటున్నారు? నిన్నగాక మొన్న ఆటో నడపడం నేర్చుకున్న వాళ్ళకే అన్ని తెలివితేటలుంటే ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లోనే ఉన్నదాన్ని. మరి నాకెన్ని తెలివితేటలుండాలి? మీరు ఆటో ఎక్కండి, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. చక్కగా ఆఫీస్కి వెళ్లే టైంలో న్యూస్ కూడా చూసుకోవచ్చు, సీరియల్ కూడా చూడొచ్చు. మేము ఈ ఆటోలోనే వెళ్తాం. అంకుల్, ఇది అన్యాయం అంకుల్. చూడమ్మా ప్రియా, నిన్న రాణమ్మ కంటే నువ్వు అడ్వాన్స్డ్ గా ఉన్నావు. ఈరోజు రాణమ్మ నీకంటే స్మార్ట్ గా ఆలోచించింది. కస్టమర్ ఎప్పుడు కంఫర్ట్ నే కోరుకుంటాడు కదమ్మా. అంకుల్ అంకుల్, ఇది అన్యాయం. ముందు ఈ ఐడియా నాది. రాణమ్మ కాపీ కొట్టింది. మీరు నా ఆటో ఎక్కాలి కానీ తన ఆటో ఎక్కడం అన్యాయం అంకుల్. ఏంటమ్మా ప్రియా నువ్వు? సార్, తను బాధలో ఏదేదో మాట్లాడుతోంది. అవన్నీ మీరు పట్టించుకోకండి. మీరు ఆటో ఎక్కండి, రండి. పద అంకుల్. చూడు, టీవీలో రోహిత్ శర్మ సెంచరీ కొట్టడం చూసి గల్లీలో ఉన్న ప్రతివాడు నేనే పెద్ద ప్లేయర్ని అనుకుంటాడు. కానీ గల్లీలో 6 కొట్టడం వేరు, గ్రౌండ్లో 6 కొట్టడం వేరు. దానికొక రేంజ్ కావాలి. అర్థమైందా రాజా? వస్తా. సార్, ట్యాబ్ ఆన్ చేసుకుని ఈటీవీ విన్ లో మీకేం ప్రోగ్రామ్స్ కావాలో అవి చూసుకోండి. అలాగే రాణమ్మా. ఏంటి, ఆటో స్టార్ట్ కాలేదని వచ్చావా? నేను నీలాగా జూనియర్ని కాదు, సీనియర్ని. ఊరికే నిన్నక్కడి నుంచి ఇక్కడికి రప్పించడం కోసం చిన్న డ్రామా చేశాను. చుమ్మా. ఎంతైనా రాణమ్మతోటి పోటీ పడ్డావు, అంత ఈజీ కాదు ప్రియా.
కరెక్ట్ గా చెప్పావు సావిత్రి. రానమ్మా, నాతో పోటీకొచ్చి నా కస్టమర్స్ ని లాక్కొని పోతావు కదూ. చెప్తా నీ సంగతి, తర్వాత చెప్తా. నన్ను గెలవడం నీ తరం కాదు రానమ్మా. ఇంతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు ప్రియా, విష్ణు ప్రియ కాదు. అక్కా, అక్కా, అక్కా. వస్తున్నా ప్రియా. వచ్చావా ప్రియా? అక్కా, ఇదిగో నీ జాకెట్ కూడా తీసుకొచ్చాను. సరిగా కుదిరిందో లేదో ఒకసారి వేసుకుని చూడు. నువ్వు జాకెట్ కుట్టడం అది కుదరకపోవడమా? ఉండు, డబ్బులు తీసుకొస్తాను. ఇదిగో ప్రియా, పాల డబ్బులు, పేపర్ డబ్బులు, ఈ జాకెట్ డబ్బులు. అక్కా, ఇందులో 100 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. పర్వాలేదు ప్రియా, ఉంచుకో. వద్దక్కా, ఊరికే తీసుకోవడం నాకు నచ్చదు. నేనేమీ ఊరికే ఇవ్వడం లేదు. ఎప్పట్నుంచో నువ్వు నాకు జాకెట్స్ కుడుతున్నావు. ఎప్పుడూ రేటు పెంచమని అడిగిందే లేదు. నేనే సంతోషంతో ఇస్తున్నాను, తీసుకో. అలా అయితే ఓకే. థ్యాంక్స్ అక్కా. నువ్వు ఈ తరం అమ్మాయిలకి ఒక రోల్ మోడల్వి ప్రియా. అసలు అమ్మాయిలంటే ఎలా ఉండాలి అనేది నిన్ను చూసి నేర్చుకోవాలని మా అమ్మాయికి ఎప్పుడూ నీ గురించి చెప్తూ ఉంటాను. ఊరుకో అక్కా, నా గురించి చెప్పుకునేంత గొప్పదాన్ని కాదు నేను. ఎవరి గొప్పతనం గురించి వాళ్ళకి తెలీదులే ప్రియా. అమ్మో, నిన్ను చూస్తుంటే ఈ రోజు నాకేదో సన్మాన కార్యక్రమం పెట్టేటట్టున్నావు. నేను బయలుదేరుతాను. బాయ్ అక్కా. బాయ్. రే, సారీ అక్క. సరే పో. దొరికిపోయానే. పోయి ఇతని కారార్థంలోనే చూసుకోవాలా? ఏయ్ ఆగు. ఓ. ఏయ్ ఆగు, ఎక్కడికి జారుకుంటున్నావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. ఏయ్ ఆగు. నా 5 లక్షలు పోగొట్టిందే కాకుండా ₹1,00,00,000 కారు అద్దాన్ని నీ బాత్రూమ్ మిర్రర్ లాగా వాడుకుంటున్నావా? సారీ సార్, లోపల మీరున్నారని అనుకోలేదు సార్. ఇంకెప్పుడు ఏ కారద్దంలోనూ ఇలా చూసుకోను సార్. ముందు నా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావో చెప్పు. సార్, అది 100,000 కాదు సార్, లక్షలు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి సార్? అదంతా నాకు తెలీదు. ఆ రోజు నన్ను వదులు వదులు అంటున్నా వినకుండా WWF రేంజర్ లాగా పట్టుకున్నావుగా. ఇప్పుడు డబ్బులు కట్టి కదులు. సార్, మిమ్మల్ని చూస్తే హీరోలాగా ఉన్నారు.
ఇలా విలన్ లాగా నడి రోడ్డు మీద ఆపి డబ్బులు అడగడం ఏం బాలేదు సార్. నీ ఐస్ మాటలకి నేనేం కరిగిపోను. నేను నీ డబ్బులు అడగట్లేదు, నా డబ్బులు అడుగుతున్నాను. ముందు డబ్బులు కట్టు, లేదంటే లేదంటే ఇంతకీ నీ ఏం పేరేంటి? ఆ? ఆ, ఇప్పుడు నా పేరు ఎందుకు? చెప్పు. ఆ, 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 సుబ్బారావు. ఏయ్ ఏయ్ సుబ్బారావు, నీ నడు మీద ముందు చూసుకో, లేదంటే కుడుతుంది. అది నన్నేం కుట్టదులే, ఎందుకంటే అది చీమ కాదు, పుట్టుమచ్చ. మచ్చా? హా, ఓ, ఏయ్ ఏదో రకంగా ఇవాళ తప్పించుకున్నాను. ఇక పొరపాటును కూడా దొరకకూడదు. ఆటో నంబర్ TS09 UC2 మచ్చ ఛీ! మచ్చ దెబ్బకి ఆటో నంబర్ మర్చిపోయానే. ఏయ్ వదలని సుబ్బారావు, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాను. కొనుక్కున్నాను సార్, వెళ్దామా? హ్మ్. నాన్నా, సారీ నాన్నా, కొంచెం ఆలస్యమైంది. నా శత్రువులందరికీ ఈరోజు బాగా కలిసి వచ్చినట్టుంది. అందరూ ఒకేసారి వెంటపడ్డారు. ఏమైందమ్మా? ఏం లేదులే. డాక్టర్ గారు పిలిచారా? ఇంకా లేదమ్మా. అమ్మయ్యా. రామారావు గారు, నెక్స్ట్ మీరే, రెడీగా ఉండండి. చూసావా, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. చెప్పాను కదా నాన్న, ప్రియా అంటే టైం, టైం అంటే ప్రియా. పిచ్చి తల్లి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోమ్మా. ప్రియా, నువ్వు గ్రేట్ అమ్మా. మీ నాన్న అపాయింట్మెంట్ ఎప్పుడూ మిస్ కానివ్వవు. కరెక్ట్గా గుర్తుపెట్టుకొని తీసుకొస్తావు. రామారావు గారు, మీరు చాలా అదృష్టవంతులండి. ఇలాంటి కూతుర్ని కన్నందుకు వెరీ లక్కీ. నిజమే డాక్టర్ గారు, నా జీవితంలో అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నా కూతురే. నాన్న, మందులన్నీ రెగ్యులర్గా వాడుతున్నారా? వాడకపోతే ఊరుకుంటుందా సార్ నా కూతురు? చూడమ్మా, ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. మీ నాన్నగారికి ఎలాంటి టెన్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒత్తిడి కలిగించే ఏ పనులు కూడా ఆయన చేయడానికి వీల్లేదు. డాక్టర్ గారు, మీరు ఆ మాట చెప్పారని నన్ను కనీసం 4 అడుగులు బయటికి కూడా నడవనీయట్లేదండి. మీరు ఎలాగే చెప్పారంటే నన్ను చిన్నపిల్లాన్ని చేసి గోరుముద్దలు తినిపిస్తుంది నా తల్లి. నాన్న, మంచిదే కదండి. మీ అమ్మాయి అంత జాగ్రత్తగా చూసుకోబట్టే
మీకు ఎప్పుడో జరగాల్సిన ఆపరేషన్ జరగకుండా ఇప్పటి వరకు నెట్టుకొని వస్తున్నారు. మీరు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా డయాలసిస్ స్టేజ్కి వెళతారు, గుర్తుంచుకోండి. ఏమో డాక్టర్ గారు, నా కూతురికి పెళ్లి చేసి తనని ఒక ఐ చేతిలో పెట్టాక నాకేమైనా పర్వాలేదు. అప్పటి వరకు బ్రతుకుంటే చాలు. డాక్టర్ గారు మా నాన్న మళ్ళీ పాత సినిమా డైలాగులు మొదలు పెట్టారు. మమ్మల్ని త్వరగా పంపించండి. సరే సరే, ప్రస్తుతానికి రాసిన టాబ్లెట్లు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ చెకప్లో కొన్ని టెస్టులు చేద్దాం. అలాగే డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. మంచిది. సార్ బిల్లు కౌంటర్లో పే చేసేయండి. సరేనమ్మా, ఉంటాను డాక్టర్ గారు. ఓకే. ఉంటాను డాక్టర్. ఇంకా ఎంతసేపు రాజన్న? పాట మొదలు పెట్టండి. ప్రియా వస్తానంది రానమ్మా. నాన్న, ఉమ్, ఏంటమ్మా? దారిలో కొంచెం పనుంది, అది చూసుకుని ఇంటికి వెళ్దాం, సరేనా? ఏంటమ్మా పని? ఈ రోజు చీటీ పాట ఉంది నాన్న, అది పాడేస్తే డబ్బులు వస్తాయి. అన్నయ్యకి కొత్త ల్యాప్టాప్ కొనాలి. తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టే టైం కూడా దగ్గరకు వచ్చేసింది నాన్న. ఎలాగైనా ఈ నెలలో ఆ చీటీ నేనే తీసుకోవాలి. మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళాలంటే ఆలస్యం అవుతుంది. పర్వాలేదులేమ్మా, నేను ఇంటికి పోయి మాత్రం చేసేదేముంది, వెళ్దాం పదా. సరేనన్నా. వస్తానంటే టైంకి రావాలి. తన కోసం ఇక్కడ అందరూ ఎదురు చూడాలా? మాకేం పని పట్ట లేదా ఏంటి? ప్రతిదానికి పోటీ అంటుందిగా, మరి ఇప్పుడు ఎందుకో టైంకి రాలేదు? తొందరగా మొదలు పెట్టండి. రానమ్మా, పాట మొదలు పెట్టడానికి ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. అప్పటికి రాకపోతే మొదలు పెట్టేద్దాం. అదిగో ప్రియా వచ్చేసింది. ప్రియా టైం అంటే టైమే. నాన్న, బయట బాగా ఎండగా ఉంది, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి చీటీ పాడుకొని వస్తాను. నేను కూడా వస్తానమ్మా. ఒక్కడనే ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వద్దు నాన్న, ఎంత 10 నిమిషాల్లో అయిపోతుంది. హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి, మీకు పాత పాటలు అంటే ఇష్టం కదా, ఆ పాటలు పెడతాను, వింటూ కూర్చో. పెట్టుకోండి నాన్న. నాన్న పెట్టాను, అలా వింటూ ఉండండి. ఏ ప్రియా, ఇంకా ఎంతసేపు? వస్తావా లేదంటే పాట మొదలు పెట్టమంటావా? నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఏంటి రానమ్మా, తనతో నీకు పోటీ ఏంటి? నేనేం పోటీ పడలే రాజన్న, ఆ పిల్లే నాతో కావాలని పోటీ పడింది. లేదు రానమ్మ, వాళ్ళ అన్నయ్యకేదో ల్యాప్టాప్ కొనాలని, తన తమ్ముడికేమో ఫీజు కట్టాలని చెప్పింది.